హలో అండి అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. మీరందరూ కూడా బాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మొత్తానికి అయితే ఇంకా మళ్ళీ హైదరాబాద్ అయితే బయలుదేరలేదు. యాక్చువల్గా మేము మా టెంపుల్స్ అన్నీ విజిట్ చేసిన తర్వాత అయిపోయిన తర్వాత వెళ్ళిపోదాము హైదరాబాద్ అని చెప్పేసి అనుకున్నాము. కాకపోతే మేము వెళ్ళలేకపోయాము. మాకు వెళ్దాము అనేసరికి ఒక ఫంక్షన్ రావడము, మళ్ళీ ఆ ఫంక్షన్ కోసం మళ్ళీ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ అంటే మేము ఇక్కడ నుంచి ఖమ్మం నుంచి చంద్రవాళ్ళ దగ్గర నుంచి బీరోలు వెళ్ళాము కదా. బీరోలు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోదాము, ఇంకా అక్కడి నుంచి వెళ్దాము అందరం అనుకున్నాము. కానీ కుదరలేదు. అక్కడికి వెళ్ళాక వెంటనే కలిసిపోదాం అనుకున్నాము. కానీ వాళ్ళు ఇంకా లేదు ఉండండి అంటే ఒకరోజు ఉందాం అనుకున్నాము. ఒకరోజు ఉండేసరికి ఇంకా అక్కడ ఉండగానే ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే ఇంకా ఈ 10th ఫంక్షన్ ఉందని చెప్పి ఇంకా ఫోన్ వచ్చేసరికి యాక్చువల్గా మేము 8th వెళ్దాం అనుకున్నాము. 7th 8th వెళ్దాం అనుకున్నాము. 10th ఫంక్షన్ అన్నారు. 10th ఫంక్షన్ అయ్యేసరికి ఇంకా మళ్ళీ ఒక్క 1 day 2 daysకి మళ్ళీ వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకని చెప్పేసి ఉందాం అనుకున్నాము. అలాగే యాక్చువల్గా 13th ఒక కార్యక్రమం. సో అది మధ్యలో ఫోన్ రావడం వల్ల నేను వీడియో కట్ చేశాను. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. అంటే 13th ఒక ప్రోగ్రామ్ ఉంది, ఒక కార్యక్రమం ఉంది. ఇంకా అది కూడా చూసుకొని వెళ్దామని మేము ఇంకా ఇక్కడే ఉండిపోయినాము. లేదంటే మేము మొన్ననే వెళ్ళాల్సి ఉండే మేము కూడా అందరం. అలాగే మన చందు వాళ్ళు వెళ్ళిపోయారు, రేణుక వాళ్ళు వెళ్ళిపోయారు, అందరు వెళ్ళిపోయారు, వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. మేమే ఇక్కడ ఉన్నాము. అంటే మళ్ళీ వెళ్ళి మళ్ళీ 1 day 2 daysలో మళ్ళీ గ్యాప్లోనే మళ్ళీ రావాలి, తిరగడం ఎందుకు, మనం అటు అలసిపోవడం ఒకటి అవుతుంది, ఖర్చు కూడా అవుతుంది, అన్నీ చూసుకోవాలి కదా. ఇంకెందుకులే అని చెప్పేసి ఇప్పుడు ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వలేదు కదా, స్టార్ట్ అయ్యేలోపు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇంకా ఉన్నామన్నమాట. నేను దీవెన్ బాబేమో నైట్ ఖమ్మం వచ్చినాము. దీవెన ఉమా అన్ననుంది, అన్నని వెళ్ళాలి నిన్న చందు వాళ్ళతో. యోధ కాలేజ్ స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఇంకా యోధ వెళ్ళిపోయింది. స్టార్ట్ అయింది ఆల్రెడీ, మొన్ననే రీసెంట్గా జస్ట్ బేసిక్స్గా స్టార్ట్ అయినాయంట. ఇంకా అందుకని చెప్పేసి కాలేజీలో స్టార్ట్ అవ్వాలని చెప్పి యోధ ఇంకా వెళ్ళిపోయింది. ఈరోజు మండే కాలేజ్కి వెళ్ళి మాట్లాడి అన్నీ కూడా వచ్చేసేదంట. క్లాసులు స్టార్ట్ అవుతాయంట. ఇంకా బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. అన్నని ఇంకా ఇక్కడే ఉంది, అంటే గొల్లగూడెంలో ఉంది. రేపు మేము ఫంక్షన్ చూసుకొని మళ్ళీ ఖమ్మం వస్తాము. ఖమ్మం నుంచి మళ్ళీ ఒక 1 day 2 days ఉండి మళ్ళీ 13th ఒక కార్యక్రమం చూసుకొని అక్కడి నుంచి అంటే ఇంకా వెళ్దామైతే అనుకుంటున్నాము. ఇదైతే యాక్చువల్గా ప్లాను. ఎందుకంటే మేము వచ్చి కూడా ఇప్పటికే చాలా రోజులైంది. 23rd నైట్ వచ్చినాము. 23rd ఇవాళ June 9th ఈరోజు. చూడండి మొహాలన్నీ ఎట్లయిపోయినాయి, ఫేస్లన్నీ మొత్తం ట్యాన్ అయిపోయినాయి. దీవెన్ బాబు కూడా కలర్ చేంజ్ అయిపోయిండు. ఇంకా దీవెన అయితే ఇంకా ఉమా అందరం అసలు ఫుల్ ట్యాన్ అయిపోయినాము. మళ్ళీ మనం కలర్స్ మన ఒరిజినల్ కలర్ మళ్ళీ వచ్చేసరికి హైదరాబాద్ పోతే కానీ రాదు. మా వాటర్ పడి అక్కడ ఉండి అంటే వెదరు, ఆ వాటరు అవన్నీ చేంజ్ అయితే కానీ మళ్ళీ మన యథాస్థితికి రావన్నమాట. ఇదన్నమాట జరిగింది. ఇంకొకటి యాక్చువల్గా నేను కామెంట్స్ అంటే మళ్ళీ కామెంట్స్ గురించి చెప్తాను అనుకోకండి. రేణుక ఉంది కదా, రేణుక వచ్చేసి నన్ను కానీ చందుని కానీ అన్నయ్యనే పిలుస్తుంది. మేము చెల్లెలానే మేము ట్రీట్ చేస్తాము, చెల్లెలానే అనుకుంటాము. కానీ కొంతమంది ఎలా అంటే నువ్వు చందు నీకు అన్నయ్య అయితే మధు నీకు అన్నయ్య ఎట్లా అవుతాడు, మళ్ళీ వాళ్ళు ఉమా అన్నయ్య అంటది, మళ్ళీ సునీత మధుని అన్నయ్య అంటది, మళ్ళీ మీ అన్నయ్యలు ఎట్లా అవుతారు, ఇద్దరికి నువ్వు వాళ్ళని ఇద్దరిని వదిన అంటావు, ఇద్దరికి అన్నలు ఎట్లా పిలుస్తావు అని చెప్పేసి. ఇప్పుడు మనం ఏమీ చుట్టాలం కాదు. మామూలుగా మన చుట్టాలలో అయితే రిలేషన్ వేరే వస్తుంది. ఇప్పుడు ఒక లేడీని మనం సిస్టర్ లాగా ట్రీట్ చేయడం తప్పేం కాదు కదా. ఇప్పుడు నేను చేస్తున్నా అని చెప్పేసి చందువు చేయకుండా ఉండలేదు, చందువు చేస్తున్నా అని చెప్పి నేను చేయకుండా, నాకు సిస్టర్ లాగా నేను ఫీల్ అవుతున్నాను, తను కూడా బ్రదర్ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి ఇద్దరిని అన్నయ్యలు అంటుంది. అలా అసలు అయినా అన్నయ్య చెల్లెల్లాగా ఫీల్ అవడం కూడా తప్పేనా? ఒక ఆడపిల్లని మనం చెల్లెల్లాగా భావించడం తప్పే కాదు. అది ఎవరైనా సరే. మన రిలేటివ్స్లో అయితే వలసలు ఉంటాయి కాబట్టి అది వేరు. మన రిలేటివ్స్ కాని వాళ్ళని మనం సిస్టర్ లాగా భావించడం
అది చాలా మంచి విషయమే. మీరు దాన్ని కూడా మీరు మళ్ళీ ఆయన అన్నయ్య అంటే మధు నీకేమవుతాడు, మధుని అన్నయ్య అంటే ఆయన ఏమవుతాడు, ఇవన్నీ మీరు పెట్టుకోకండి దయచేసి. మేము ఒక సిస్టర్ లాగా భావిస్తున్నాము, తను కూడా బ్రదర్ లాగా ఫీల్ అవుతుంది కాబట్టి మేము బ్రదర్ అనుకుంటున్నాం, సిస్టర్ లాగా అనుకుంటున్నాం కాబట్టి మాకు అట్లా అవుతుంది ఇట్లా అవుతుంది అని ఏం లేదు. మీరు దాన్ని కూడా తప్పుగా మాత్రం దయచేసి అనుకోకండి. ఎందుకంటే ఒక సిస్టర్ లాగా భావించడమే ఇవాళ రేపు చాలా కష్టం. ఓకేనా, అదొక మీకు క్లారిటీ ఇద్దామని అనుకుంటున్నాను. అలాగే మా వీడియోస్ చూసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీకు చాలా మంది మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు. మేము వెళ్ళిన టెంపుల్స్కి వాటికి మేము తిరిగిన వాటికి అంటే మా వీడియోస్ అన్నీ కూడా చూసి ఎంజాయ్ చేస్తున్నాం. అలాగే మా అన్న రేణుక అశోక్ వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళి కూడా మేము చాలా బావి దగ్గరికి వెళ్ళి దిగిన వాళ్ళు ఈత కొట్టడం కానీ ఇవన్నీ అంటే అవన్నీ మళ్ళీ మనకి మళ్ళీ ఎప్పుడు వస్తాయో తెలియదు. చాలా ఎంజాయ్ చేసాము. అలాగే మా రేణు అశోక్ వాళ్ళు కూడా చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. అంటే మేము పెళ్ళైన తర్వాత వాళ్ళ పెళ్ళైన తర్వాత రేణుక వాళ్ళ ఇంటికి వెళ్ళి ఉండటము ఫస్ట్ టైం అనమాట, ఎప్పుడు స్టే చేయలేదు. అశోక్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు, అమ్మ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయింది. అసలు మాకు 3 రోజులు 2 days 3 days ఒక పండగలాగా ఉంది. ఇంకా ఉండండి అప్పుడే వెళ్తారా అని అసలుకి వెళ్ళనీయలేదు. ఇంకా అప్పటికి వచ్చేసినాం అనమాట. ఇంకా అశోక్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండు. అన్న నాకు చాలా హ్యాపీగా ఉందన్న, అసలుకి ఇంకా నాకు పని జరుగుతూనే ఉంది, మీతో ఉండటం అవుతుంది, మీతో ఉన్న మంచి టైము అసలు మాకైతే టైం తెలవలేదు అని చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట. అలా ఉంటే చాలు, ఇంకా మనం ఇంకేం కోరుకుంటామండి. అట్లాంటి అందరూ మంచిగా ఉంటే చాలు, అంతే. మేమైతే అదే అనుకుంటాము, అందరూ కూడా అలానే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, ఇప్పుడైతే నేను దేవుని వాళ్ళు ఇక్కడే ఉన్నాము. మళ్ళీ నా కారు ఈరోజు సర్వీసింగ్ ఇచ్చా. యాక్చువల్గా హైదరాబాద్ ఇద్దాం అనుకున్నా కానీ అప్పటికే మనకి మామూలుగా సెకండ్ సర్వీస్కి 5000 kilometers చేయించాలి. 5000 క్రాస్ కూడా అయిపోయింది. ఇంకా అందుకే మళ్ళీ ఖమ్మం మళ్ళీ హైదరాబాద్ పోయిందాక లేట్ అయిద్దని చెప్పి ఇక్కడ ఇచ్చేసిన. మామూలు జనరల్ సర్వీసే, అంత పెద్దగా టైం ఏం పట్టదు. ఆఫ్టర్నూన్ వరకు ఇచ్చేస్తారు, తీసుకొని రావాలన్నమాట. ఇదనమాట మొత్తానికైతే సమ్మర్ హాలిడేస్ కూడా 9th 10th 12th అయిపోయినాయి. 3 days సమ్మర్ హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. ఇంకా అందరికీ మళ్ళీ స్కూల్స్ హడావుడి, పేరెంట్స్కి కూడా హడావుడి స్టార్టు. పిల్లలకి లేవడము, పడుకోవడము, చదువుకోవడము, హోంవర్క్ చేసుకోవడము, పాపం మళ్ళీ హడావుడి స్టార్ట్ అవుతుంది అనమాట. మొత్తానికైతే అందరూ మంచిగా ఎంజాయ్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకా మా అమ్మ ఈరోజు ఏం కర్రీ చేసిందో ఏంటో ఆకలి అవుతుంది. మార్నింగ్ తొందరగా లేచి టిఫిన్ కూడా తొందరగా చేసాము. సమ్మర్ కదా, తొందరగా ఆకలి కూడా అవుతుంది. ఇంకోటి బయటికి వెళ్ళి అటు ఇటు రావడం వల్ల ఈరోజు అయితే ఎండ లేదు, కానీ మబ్బులో ఉంది. కాకపోతే కొంచెం ఉబ్బొబ్బగా ఉంది. చూడాలి, ఇంకా ఈరోజు నుంచి వాతావరణం చల్లబడుతుందేమో అనుకుంటున్నాము. ఇదనమాట మన వీడియో. మళ్ళీ కంటిన్యూ అవుతే మాత్రం చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా వీడియోస్ని, మా ఛానల్స్ని అందరినీ మమ్మల్ని లైక్ చేస్తున్న అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. మమ్మల్ని సపోర్ట్ చేసిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మా వీడియోస్ ఎవరికైతే అవసరం లేదో వాళ్ళు మాత్రం చూడకండి. ఏముంది దీంట్లో ఏముంది అంటే నేనేం దేశాన్ని వదిలిస్తానని చెప్పలేదు. మా వీడియోస్ మేము చేసుకుంటున్నాం. మేమంటే ఇష్టం ఉన్న వాళ్ళు, మమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వీడియోస్ చేస్తారు. ఓకేనా, వాళ్ళ కోసం వీడియోస్ చేస్తాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియోస్. థ్యాంక్ యూ.